డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను మోసగిస్తున్న ముఠాను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ నెట్వర్క్ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. ఆన్లైన్ ద్వారా కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా గుట్టు రట్టు చేయడంలో ఏలూరు ఎస్పీ కిషోర్, ఆయన సిబ్బంది కీలకంగా వ్యవహరించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా సిటీ న్యూస్ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజుకు ఒక కొత్త రూపాన్ని దాలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఏలూరు పోలీసులు ఒక అతిపెద్ద సైబర్ నెట్వర్క్ ముఠా గుట్టును రట్టు చేశారు. అయితే ప్రస్తుతం మనతో ఏలూరు ఎస్పీ గారు ఉన్నారు, కిషోర్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ప్రధానంగా ఇవాళ ఒక సైబర్ ముఠా గుట్టును రట్టు చేశారు. అసలు ఎట్లా ఈ సైబర్ ముఠాకు సంబంధించినటువంటి కార్యకలాపాలు మీ దృష్టికి వచ్చాయి? ఏం లేదండి, ఒక 66 ఏళ్ళ రిటైర్ అయిపోయిన లాయర్ గారు రాత్రి నాకు 10 గంటల ప్రాంతంలో ఫోన్ చేశారు. ఇట్లా నన్ను డిజిటల్ అరెస్ట్లో పెట్టారు, నాది ఒక 51 లక్షల డబ్బులు పోయింది అని. అట్లా ఈ కేసు బయటకు వచ్చింది. వెంటనే మేము అలర్ట్ చేయడం జరిగింది. మా వాళ్ళని ఇమీడియట్లీ ఆమె ఇంటికి పంపించి ఈ డిజిటల్ అరెస్ట్లోనే ఆమెను కంటిన్యూ చేయగలిగాం. జనరల్ ఏమంటే వెంటనే మనము 1930కి ఫోన్ చేస్తే పోలీస్ అవ్వగానే వాళ్ళ రికార్డ్స్ అని ఎరేజ్ చేసేస్తారనమాట. ఈ కేసులో మాత్రం మనం అట్లా ఎరేజ్ చేయనీయకుండా ఆమెని డిజిటల్ అరెస్ట్లో ఉన్నట్లే భ్రమ కల్పించాం వాళ్ళకి. తద్వారా మనకి చాలా లీడ్స్ వచ్చాయి. ఆ లీడ్స్ నుంచి మనం తీసుకెళ్ళి ఒకటొకటి ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ ఉంటే 4-5 క్రిమినల్ గ్యాంగ్స్ మనకి దొరికాయి. ఈ గ్యాంగ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క గ్యాంగ్ ఒక్కొక్క రకంగా ఆపరేట్ చేస్తారు. ఏ గ్యాంగ్కి ఇంకో గ్యాంగ్కి డైరెక్ట్ లింక్స్ కానీ పేర్లు కానీ చెప్పరు. ఈ అందరికీ రాంగ్ పేర్లే చెప్తారు, రాంగ్ ఐడి కార్డ్స్ తోటి ఆపరేట్ చేస్తారు. అప్పటికి మనము వీళ్ళు బయటికి డిటెక్ట్ కాకుండా కొంతమంది కానిస్టేబుల్, బయట మహారాష్ట్రలో ఉన్న ఒక కానిస్టేబుల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఒక రీజనల్ బ్యాంక్ మేనేజర్, ఆయన నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతారు, అంత పెద్ద ఆఫీసర్ కూడా, ఒక బ్యాంక్ ఆఫీసర్ కూడా ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళందరూ కూడా ఈ నిరుద్యోగ యువత అలాంటి వాళ్ళ దగ్గర అకౌంట్స్ క్రియేట్ చేయించి, పెద్ద అకౌంట్స్, కార్పొరేట్ అకౌంట్స్, అంటే మనం ఒక పెద్ద కంపెనీ పెడితే మనకి ఒక 100 కోట్లు 1000 కోట్లు వరకు ట్రాన్సాక్షన్స్ జరగచ్చు. దాని గురించి అన్లిమిటెడ్ పర్మిషన్స్ ఇస్తాయి ఎస్ బ్యాంక్ ఇట్లాంటి, ఎస్బీఐ లాంటివి. అలాంటి అకౌంట్స్ని స్పెసిఫిక్గా సోర్స్ చేసుకొని దాంట్లో ఈ డిజిటల్ అరెస్ట్ అయిన డబ్బుల్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ డబ్బుల్ని మళ్ళీ హవాలా మార్గంలో క్రిప్టో కరెన్సీస్ కొంటారు. ఆ క్రిప్టో కరెన్సీస్ కొంటే ఏమవుతుందంటే మనకు ఫ్రీజ్ చేయడానికి అనానిమిటీ వస్తుంది, ఎవరిది ఏంటి అర్థం కాదు, మారుస్తారు. అక్కడి నుంచి ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయించడం ఈ అకౌంట్స్లో, ఈ రకరకాల మార్గంలో బెట్టింగ్ ద్వారా సంపాదించిన డబ్బు, ఇట్లా డిజిటల్ అరెస్ట్ చేసి సంపాదించిన డబ్బు, ఈ డబ్బునంన్నింటినీ కూడా ఈ మ్యూల్ అకౌంట్స్లో పెట్టి ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్ని తీసుకెళ్ళి ఒక హోటల్లో బంధించి వాడి అకౌంట్లో ఈ ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన వెంటనే ఆ 10 కోట్లు ఏదైతే వీళ్ళు సంపాదించి ఉంటారో, రకరకాల అకౌంట్లో పార్క్ చేసి ఉంటారో, ఆ మనీ అంతా వందలాది అకౌంట్లో స్ప్లిట్ అవుతుంది ఆటోమేటిక్గా కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా. స్ప్లిట్ అయిన అమౌంట్ మళ్ళీ వేరే అకౌంట్స్కి వెళ్ళి ఆ అకౌంట్స్ నుంచి క్రిప్టో కరెన్సీగా మారి చైనాకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనము ఎప్పుడైతే ఒక కంప్లైంట్ మనం ఇన్వెస్టిగేట్ చేసి పోలీసు వెళ్తారో వాళ్ళకి రకరకాల అమాయకులు లేకపోతే చిన్న చిన్న దొంగలే దొరుకుతారు. వాళ్ళ దాకా రీచ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఈ ఏపీకే ఫైల్స్ ఒక గ్యాంగ్ తయారు చేస్తుంది. చైనా, హాంకాంగ్లో వాళ్ళ సర్వర్స్ ఉన్నాయి. ఈ కేసు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కేసులో మనం డిటెక్ట్ చేసిన లీడ్స్ వల్ల ఆ సర్వర్లు మనకి దొరికాయి, ఆ మ్యూల్ అకౌంట్స్ మనకి దొరికాయి. సో ఒక్కొక్క మ్యూల్ అకౌంట్ ద్వారా వాళ్ళు ఒక 100 సైబర్ క్రైమ్ చేయొచ్చు. ఒక్కొక్క ఇల్లీగల్ పేమెంట్ గేట్వే ద్వారా ఒక 100 కోట్ల రూపాయలు వాళ్ళు వేరే క్రిప్టో కరెన్సీకి మార్చవచ్చు. ఇప్పుడు ఆ అకౌంట్స్ అన్నీ మనం బ్రేక్ చేయడం వల్ల ఆ సర్వర్స్ని మనం టేక్ డౌన్ చేయడము, దాని వెనకాల ఉన్న చైనీస్ నిందితులు ఎవరు, విదేశీయులు ఎవరో మనం కనుక్కోవడానికి ఇంటర్పోల్కి రిక్వెస్ట్ పంపించాము. దాని ద్వారా ఫ్యూచర్లో జరిగే చాలా సైబర్ క్రైమ్స్ జరగకుండా మనం ఆపగలిగాం. అండ్ ఇప్పటివరకు చేసిన మనీని కూడా మనం ఇండియాలో ఆపగలిగాం. ఇప్పటివరకు సుమారుగా ఎంత డబ్బును సీజ్ చేశారు? ఎందుకంటే బ్యాంక్ ఖాతాల్లో కొంత సీజ్ అయ్యి ఉంది, మరోవైపు క్యాష్గా కూడా కొంత సీజ్ చేశారు. అసలు ఎన్ని ఖాతాలు? ఇప్పుడు మనం డిటెక్ట్ చేసింది 150 మ్యూల్ ఖాతాలు డిటెక్ట్ చేసాము. ఇవన్నీ నార్మల్ ఖాతాలు కాదు, పర్సనల్ ఖాతాలు కాబట్టి కార్పొరేట్, చాలా కాస్ట్లీ ఆ అకౌంట్స్ వీళ్ళు మెయింటైన్ చేయాలంటే. ఆ 150 మ్యూల్ అకౌంట్స్కి కనెక్ట్ అయిన 400 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 150 మ్యూల్ అకౌంట్స్లో మనం చూస్తే సుమారు 357 కోట్ల వరకు అమౌంట్ ఉంది. దాంట్లో కొంత జెన్యూన్ అమౌంట్ ఉండొచ్చు పేమెంట్ గేట్వేస్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్లో 1200 కోట్లు ఉంది, దాన్ని మనం వెరిఫై చేసుకున్నాక అది అఫిడవిట్లో డిక్లేర్ చేస్తున్నారు ఈజ్ ఏ జెన్యూన్ ఎంటర్ప్రైజ్. అట్లా రకరకాల అకౌంట్స్ అంతా మనం వెట్ చేసి ఆ అమౌంట్ని మనం వేరే వేరే పోలీస్ స్టేషన్స్కి రాసి విక్టిమ్స్కి రిటర్న్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ ప్రధానంగా ఈ ముఠా రట్టుకు సంబంధించి ఇదేదో లోకల్గా జరుగుతున్నటువంటి ఇదైతే కానట్లు అనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఇది ఒక నెట్వర్క్ లాగా ఉంది. అంటే ఏ దేశాల నుంచి ఇది ఆపరేట్ చేస్తాం? ఇది ముఖ్యంగా మనం చూస్తే చైనీస్, కాంబోడియా ఈ ఆపరేటర్స్ ఉన్నారు.
వాళ్ళు ఏంటంటే వాళ్ళు బయటికి రాకుండా వాళ్ళు మారుపేర్లతో అక్కడ ఉంటూ ఈ అప్లికేషన్స్ డిజైన్ చేస్తున్నారు. మన దగ్గర ఉన్న నిరుద్యోగ యువత కావచ్చు, డబ్బు కోసం ఆశ కావచ్చు, వాళ్ళు డైరెక్ట్గా నేరాలు చేయకుండా వీళ్ళ చేత ఈ నేరాలు చేయించి ఆ డబ్బుని వాళ్ళు దోచుకుంటున్నారు. వాళ్ళని మనం పట్టుకోవడం కష్టము, తర్వాత వాళ్ళ ఐడెంటిటీ కూడా వాళ్ళు ఎక్కడ ఎక్స్పోజ్ చేయట్లేదు. అంతేకాకుండా నేరాన్ని కూడా మల్టిపుల్ భాగాలుగా డివైడ్ చేశారు. ఒకరిని మనం పట్టుకున్నా ఇంకొకరికి వాడికి తెలియదు కాబట్టి వాళ్ళని దాకా మనం రీచ్ కాలేము. ఆ రకంగా డిజైన్ చేసి చాలా ఇంటెలిజెంట్గా డిజైన్ చేశారు. మ్యాక్సిమం చైనీస్ పీపుల్. ఈ ఆలీబాబా నెట్వర్క్ కావచ్చు, ఏపీకే ఫైల్స్ కావచ్చు, ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈ సైబర్ నేరగాళ్ళు వినియోగిస్తూ ఉన్నారు. దాని మీద ఇప్పుడు మారుతున్న కాలం కొద్దీ మన టెక్నాలజీని వాళ్ళు కూడా అత్యధికంగా వాడుతున్నారు. గవర్నమెంట్ కన్వీనియన్స్ కోసం మనకి యూపీఐ తయారు చేసింది, క్యూఆర్ కోడ్ తయారు చేసింది. వాటన్నిటిని ప్రతి టెక్నాలజీలో ఆ ప్రాబ్లం ఉంటుంది. మనుషులకి ఒక 100 రూపాయలు పనికి వస్తాయి, ఒక 100% పనికి వచ్చే దాంట్లో కొంతమంది తెలివైన క్రిమినల్స్ ఏం చేస్తారంటే దాన్ని మిస్యూజ్ ఎలా చేయాలో ఆలోచిస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని పన్నాగాలు పెట్టినా, ఎన్ని డివైడ్ చేసినా ఫైనల్గా అందరినైతే మేము పట్టుకోగలిగాం కదా. కాకపోతే ఆ ఫోకస్ రావాలి. వాళ్ళు పరిగెడుతుంటే వాళ్ళ వెనకాల మనం ఇంకొంచెం ఫాస్ట్గా పరిగెడితే దొరుకుతారు. అంటే ఇంత పెద్ద నెట్వర్క్ను ఛేదించడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇందులో సాంకేతిక పరంగా మీరు ఏ విధంగా ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు పోలీసు? అంటే మా టీం చాలా స్ట్రాంగ్ టీం ఉన్నారు. మా ఇన్స్పెక్టర్స్ కానీ వాళ్ళ పేర్లు తెలియకపోయినా, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్ తెలియదు, వీళ్ళందరూ వాట్సాప్ వాడతారు. కానీ రకరకాల టెక్నిక్స్ వాడాము. వాళ్ళ ఫోన్లు ఫ్లైట్ రికార్డ్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఐడెంటిఫై చేసాము, సోషల్ ఇంటెలిజెన్స్ తయారు చేసుకున్నాము. అందులోనూ మాకు వేరే రాష్ట్రాల్లో ఉన్న మా బ్యాచ్మేట్స్ సహకరించారు. తర్వాత I4C ఆర్గనైజేషన్ ఉంది. I4C పెట్టినాక ఇలాంటి కాంప్లికేటెడ్ సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో అనాలిసిస్ కావచ్చు, ఏపీకే ఫైల్ అనాలిసిస్ కావచ్చు, I4C చాలా హెల్ప్ చేశారు దాంట్లో. దాని ద్వారానే మనం ఈ పేమెంట్ గేట్వేస్ అవన్నీ డిటెక్ట్ చేయగలిగాం. పబ్లిక్ కూడా ఇవాళ చాలామంది ఇలాంటి సైబర్ నేరగాళ్ళ బారిన పడుతూ ఉన్నారు, డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు, దాంతోపాటు మనశ్శాంతి లేకుండా ఉంది. ఇవాళ కేసు చూసుకుంటే డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒక మహిళను ఆ విధంగా మీరు పబ్లిక్ ఇచ్చే అవేర్నెస్ అంటే వాళ్ళు ఏ విధంగా అప్రమత్తంగా ఉన్నారు? ముఖ్యంగా అండి, పోలీస్ అనే వాళ్ళు ఎప్పుడు డిజిటల్ అరెస్ట్ మిమ్మల్ని చేయరు. ఏ పోలీస్ కూడా మీకు వీడియో కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పరు. వాళ్ళు ఏ కోట్ వేసుకున్నా, కాకి వేసుకున్నా, ఇవాళ రేపు ఎవరైనా ఏదైనా బట్టలు వేసుకోవచ్చు, ఏం లేకపోయినా ఏఐలో తయారు చేసుకోవచ్చు. ఎవరైనా మీకు వీడియో కాల్ చేసి ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటే మీరు చెప్పాల్సింది ఏమంటే, మేము మా లోకల్ కానిస్టేబుల్కి, లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి, లోకల్ 112కి ఫోన్ చేయండి, నాకు ఫలానా రాష్ట్రం నుంచి ఫలానా దగ్గర నుంచి ఈ ఫోన్ వచ్చింది. అది కరెక్టా కాదా మా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎవరు కూడా అసలు చేయరు. పోలీస్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు, లేకపోతే చెప్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మీలో ఉన్న భయాల్ని, మీలో ఉన్న ఆశని అడ్డు పెట్టుకొని భ్రమింపజేస్తున్నారు. సో ఏదైనా మీకు ఇట్లా మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని ఎవరైనా చెప్తే నమ్మొద్దు. డిజిటల్ అరెస్ట్, వీడియో కాల్ చేసి అరెస్ట్ చేయడము అలాంటివి చేయరు. అంటే పబ్లిక్ ఇలాంటి ఘటనలు కనుక ఎదురైనప్పుడు ఎవరికి సమాచారం ఇవ్వాలి, వెంటనే ఏం చేయాలి? 112కి ఇమీడియట్లీ ఫోన్ చేయండి. మీకు ఎవరైనా ఇట్లా ఫోన్ కాల్ చేశారు, మా దగ్గర మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని 112కి ఫోన్ చేయండి. మా లోకల్ పోలీస్ని అడుగుతామని చెప్పండి. మహారాష్ట్ర నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా ఫోన్స్ రావచ్చు మీకు. మీరు ఇమీడియట్గా మా లోకల్ పోలీస్కి సంబంధం చెప్పి మేము వస్తాం, మీరు లోకల్ పోలీస్ అనే మాట ఎత్తంగానే వాళ్ళు ఫోన్ కట్ చేసేస్తారు. మిమ్మల్ని భయపెట్టడానికి ట్రై చేస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. 2, జాబ్స్కి అతిగా ఆశపడిపోయి ఫ్రీగా జాబ్ వస్తుంది, టెలిగ్రామ్లో ఈ పని చేయండి, ఆ అకౌంట్ యాడ్ చేయండి, ఆ యూపీఐ యాడ్ చేయండి అంటే చేయొద్దు. అలా చేసుకుంటూ మీకు ఇనిషియల్గా డబ్బులు వస్తాయి, కానీ ఇలాంటి కేసుల్లో ఇరుక్కొని జీవితాంతం జైలు పాలవుతారు. ఏపీకే ఫైల్స్ ఎక్కువగా వాట్సాప్కు అలాగే టెలిగ్రామ్కి వస్తూ ఉన్నాయి. అట్లాంటి ఫైల్స్ మీద అంటే చాలామంది కూడా తెలియక క్లిక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఏం జరుగుతుంది అంటే ఏపీకే ఫైల్స్ తెలియక క్లిక్ చేయట్లేదు, చాలా ఆశపడి క్లిక్ చేస్తున్నారు. ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకోండి, మీకు 1000 రూపాయలు వస్తుందంటే 1000 రూపాయలు వచ్చినందుకు మనం ఇన్స్టాల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మీరు కేసులు బారిన పడతారు. ఆశపడకుండా ఉండాలి. ఏ తెలియని ఫైలు ఎప్పుడు మనం ఇన్స్టాల్ చేయకూడదు. ఎప్పుడు ఏ అప్లికేషన్లో కూడా మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేయకూడదు. మీరు చూసుకుంటే బ్యాంకులు కూడా మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్ చేయమని అడగవు. వాళ్ళు కూడా మీకు సంబంధించిన మీ అకౌంట్లో కూడా మీ ఫుల్ అకౌంట్ నెంబర్ కనపడదు. అంత బ్యాంకులే జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు మీరు ఫ్రీగా మీ అకౌంట్, మా దగ్గర అకౌంట్లో డబ్బులు లేవు కదా, ఈ అకౌంట్ వేస్తే ఏమవుతుందంటే మీ డబ్బులు పోకపోవచ్చు, కానీ మీ దగ్గర వేరే క్రిమినల్ మనీ మీ దగ్గరకు వచ్చి వేరే అకౌంట్లోకి పోయినప్పుడు మిమ్మల్ని జైలుకి తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతాం? ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు మనకి 400 కంప్లైంట్లు ట్రేస్ అయ్యాయి, డిటెక్ట్ అయినట్లు. ఇంకా ఒక 12 ఏపీకే ఫైల్స్ మనం సీజ్ చేసి అనాలిసిస్ చేసాము. దాంట్లో 3 కంప్లీట్ అయ్యాయి. ఆ 3 కంప్లీట్ అయినప్పుడు మనకి 112 చైనీస్ పేమెంట్ గేట్వేస్ దొరికాయి. ఇంకా ఫర్దర్ అనాలిసిస్ జరిగితే మనకి ఇంకా చాలా గేట్వేస్, సర్వర్స్ దొరుకుతాయి. అవన్నీ బ్లాక్ చేస్తే మనకి వేలాది సైబర్ క్రైమ్స్ ఆగుతాయి. చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఈ సైబర్ నేరగాళ్ళ బారిన పడుతున్నారు.
అవును, చదువుకున్న వాళ్ళు ఎలా అంటే మాయ ఎలా చేస్తారంటే మీ గురించి మొత్తం స్టడీ చేస్తారు. మీరు ఇన్స్టాగ్రామ్లో ఏం పెడుతున్నారు, ఫేస్బుక్లో ఏం పెడుతున్నారు, మీ పిల్లలు ఏం చేస్తారు, అంతా వాళ్ళు స్టడీ చేసుకునే మీకు ఫోన్ చేస్తారు. కాబట్టి మీకు చాలా నమ్మకం కలిగించేటట్లు వీళ్ళకి మా పోలీస్ కాకపోతే వీళ్ళకి ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి అన్నట్టు భ్రమ కల్పిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కిషోర్ గారు సూచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఈ డిజిటల్ నెట్వర్క్ను ఉపయోగించుకొని ప్రజలను ఈ సైబర్ మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు కూడా పెరుగుతోంది. అదే క్రమంలో పోలీస్ యంత్రాంగం కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎలాంటి సైబర్ నేరగాళ్ళు గనక మీ దృష్టికి వస్తే తక్షణం పోలీసులకు సమాచారం అందించాలని, అలాంటి వాళ్ళ భరతం పట్టేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం మా వద్ద ఉందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.